తమిళసాయి గారి కంటే ముందు నరసింహన్ గారు గవర్నర్గా ఉండే. అవును. అవునా? వారి తర్వాతనే వచ్చిన మధ్యలో ఎవరన్నా వారి తర్వాత మధ్యలో మోరార్లెస్ కొద్ది స్మాల్ షార్ట్ గాప్తో ఎక్కువ కాలం వీరే ఉన్నారు. మరి నరసింహన్ గారితోటి ఉద్యమ కాలంలో ఉద్యమం తర్వాత కూడా సుదీర్ఘకాలం ఉన్న సందర్భంలో అప్పుడే ఇబ్బందులు లేవే. అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ యొక్క అధికార పరిధులు దాటి ప్రవర్తించినప్పుడు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు రాజకీయ ప్రేరేపితమైనప్పుడు కొన్నిసార్లు నష్టపోతుండొచ్చు. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు, సౌందరరాజన్ గారి విషయం చెప్తున్నారు. మరి తమిళనాడులో స్టాలిన్ గారు ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆర్ఎన్ రవి గారు, కేరళలో పినరయి విజయన్ గారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు, కర్ణాటకలో కూడా ఆ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కొద్ది ఇబ్బందులు వచ్చినాయి. నేనేమన్నా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కొన్ని చోట్ల ఇది ఆనవాయితీగా మారింది. అన్ఫార్చునేట్ వీ ట్రై టు క్లియర్ ది క్లౌడ్. వారికి కావాల్సినటువంటి ఒక సమాచారం ఏం కావాలనో అన్నీ ఇచ్చినాం. ఆ తర్వాత అంటే రిక్రూట్మెంట్ గురించి వచ్చింది. రిక్రూట్మెంట్స్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి జరిగిన విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒకవేళ వాళ్ళు సత్సంబంధాలు ఐ డోంట్ నో ద రీజన్. ప్రభుత్వ వ్యవస్థల మధ్యలో సత్సంబంధాలు అంటే ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్, డీసెంట్ కమ్యూనికేషన్. మోర్ దాన్ దట్ ఏం చేయాలా, మిమ్మల్ని ప్లీజ్ చేయాలా మేము?